మాట్లాడితే సాక్షి పేపర్లో వేసుకుంటే ఎవరైనా ఏదో మాట్లాడతారు. సమాధానం చెప్తున్నాను కదా. అధ్యక్ష, బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా నదీ ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైనాయి అధ్యక్ష. ఇంచుమించుగా ఈ లేఅవుట్లు కానీ భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణల అధ్యక్ష రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకొల్లుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఈ అధ్యక్ష ఇది సుమారుగా 2005లో వచ్చిన భారీ వరదలు విజయవాడ ముంచెత్తిన తర్వాత అధ్యక్ష సుమారుగా ఆ సమయంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35,000 క్యూసెక్లు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు అధ్యక్ష. 80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 20% పనులు కూడా పూర్తవలేదు అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం అలాగే వదిలేసింది. దానికి పర్యవసానంగా మన బుడమేరు వరదలకు కూడా అందరూ ఫేస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చూశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11 రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా, నీళ్లు అందుతున్నాయా, పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా, రొట్టెలు అందుతున్నాయా, ప్రతి ఒక్క చిన్న మైన్యూర్ ఇష్యూ అధ్యక్ష. ఇందాక అగ్గిపెట్టెల గురించి కొవ్వొత్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడారు అధ్యక్ష. కానీ ఆ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఈ రోజు కరెంటు పోయి నీళ్ల లోతులు నిలువెత్తు నీళ్లలోని ఇల్లులన్నీ మునిగిపోయి ఉంటే కనీసం ఆ సమయంలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అధ్యక్ష ఏదో కలెక్టర్ గారో లేకపోతే సిఎస్ లో లేకపోతే అఫీషియల్స్ ఎవరు చెప్పింది కాదు అధ్యక్ష. వాళ్ళకి కనీసం లైటర్స్, ఛార్జింగ్ లైట్స్, బ్యాటరీ లైట్స్, మనకి టార్చ్ లైట్స్ ఉంటాయో లేదో తెలియదు. కనీసం వాళ్ళకి అగ్గిపెట్లు కొవ్వొత్తులు కూడా అందించాలి అని చెప్పి ఇమీడియట్ గా అక్కడి నుంచి సరఫరా చేసిన పరిస్థితి నుంచి అధ్యక్ష. అక్కడి నుంచి అధ్యక్ష సుమారుగా ఆహార పొట్లాలు ఎలా పంపిణీ చేశాము, మిగతా ప్రాంతాల నుంచి ఎలా వచ్చిందో అవన్నీ కూడా మనందరం కూడా చూసుకున్నాం అధ్యక్ష. చాలా క్లియర్ గా ఏ దగ్గర నుంచి ఎంతెంత వచ్చింది అన్నది, ఏ నెలలో ఎంతెంత వచ్చింది అన్నది చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఈ బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే అధ్యక్ష సామాన్లకు డబ్బులు ఇచ్చాం, వెహికల్స్ పాడైపోతే వాటికి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చాం, కొన్ని వెహికల్స్ మొత్తం కండెమ్ అయిపోతే వాటికి తిరిగి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం, కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే వ్యాపారాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి బ్యాంకర్స్ తో సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. వాళ్ళ లోన్లు ఈఎంఐస్ కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడితే కనుక బ్యాంకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాం. సుమారుగా మొన్న ఫిబ్రవరి వరకు కూడా దగ్గర ఇంకా ఎవరైనా ఉండిపోతే నేనేం చెప్తున్నానంటే సుమారుగా వరద సాయం అంతా మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించిన తర్వాత ఇంకా ఎవరైనా చాలా మంది ఇందాక మన సోదరులు అన్నారు చాలా మంది ఇంకా బయటకు వచ్చి మాకు అందలేదని అన్నారని. అందలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేసుకున్నాం. వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోని గనక మనకి పాజిటివ్నెస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారు. మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు. నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి గనక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకో విషయం అధ్యక్ష, ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మాకు అన్ని విరాళాలు వచ్చినాయి అధ్యక్ష. విషయం ఏంటంటే తమ్ముడు ఇంకా అవ్వలేదు. ఇంక నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈ విరాళాలు కూడా అధ్యక్ష నిజంగా కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు, ఒక విజనరీ నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పడానికి మొన్న బుడమేరు వరదల సహాయం ఎలా అయితే వచ్చిందో అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అధ్యక్ష. వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు కూడా అధ్యక్ష దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి. మనం కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాలనుకుంటే విమర్శించే ధోరణిలో వెళ్తాం. కానీ ఈ రోజు చూస్తే అధ్యక్ష కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి
చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటికి తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు, దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష, నాకైతే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు, కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. ఇంకా అయిపోయింది అధ్యక్ష. మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని అన్నారు. దీనికి చిన్న కమిటీ అండి, చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి. ఏంటంటే మన ఇప్పుడు మంత్రి గారికి చైర్మన్ పెట్టండి. ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను. ఒక్క రోజు అనౌన్స్మెంట్, మీకు అందరోళ్ళు మీరు రండి, నేను ఇక్కడ కూర్చుంటాను కలెక్టర్ ఆఫీస్ లో, మీకు అందరూ అంటే ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ వస్తాయి. మొత్తం పచ్చి అబద్ధాలు అధ్యక్ష. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి వస్తే 4 ఇంటికి కొట్టారు. ఇన్సూరెన్స్ ఒకళ్ళు కూడా రాలేదు అధ్యక్షగా. అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతిలోకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష. ఏ అకౌంట్ కి ఎంత ఆయన అనేది ఏంటంటే ఇంకా బింగిలో ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, నష్టపరిహారం అందనటువంటి బాధితులు ఉన్నారు అంటున్నారు. తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి. అధ్యక్ష, విషయం ఏంటంటే కాదు అధ్యక్ష, నేను కూర్చోండి. ఒక్క రోజు కంప్లైంట్ కలెక్టరేట్ లో ఇవ్వండి. కాదండి, కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష. పట్టించు సచివాలయంలో ఫలానా వ్యక్తికి అదే అధ్యక్ష. ఇంకో మాట అధ్యక్ష, అదే మంత్రి గారు, ఐఎన్పిఆర్ మంత్రి. అధ్యక్ష చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష. ఇప్పుడు 1,00,000 అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్యవాడు. ఇప్పుడు దాకా ఆ పార్టీ కానీ లేదా ఎన్ని అప్లికేషన్లో లేదా ఎన్ని పిటిషన్లో కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ అప్పుడు చెప్పారు అధ్యక్ష, మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష. అప్పుడు దాకా ఒకవేళ 1,00,000 అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు? కనీసం ఒక 100, 200, 300 చెప్పడం లెక్క. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే మేము చూసాం అధ్యక్ష. బురద ఇళ్లలోకి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేయించారు అధ్యక్ష. ఆ ఆడవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అధ్యక్ష. అరే ఏంటి ఇంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు, మా ఇళ్ళన్ని కూడా క్లీన్ చేస్తారని చెప్పేసి అంత పని చేస్తే ఓకే, మేము కాదంటే అధ్యక్ష. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, మీ పార్టీ తరఫున తీసుకొస్తారా లేకపోతే వాళ్ళే వచ్చి అప్లికేషన్ ఇస్తారా ఇవ్వని చెప్పండి. అంతేగాని 1,00,000 మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం, చాలా తక్కువ అధ్యక్ష. అది ప్లీజ్ రాహుల్ గారు, రాహుల్ గారు, ఇప్పుడు కమిటీ కాదు, అప్లికేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, సబ్మిట్ చేయండి. ఇప్పుడు వినండి, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కలెక్టర్ గారు తీసుకోకపోతే మినిస్టర్ గారికి ఇవ్వండి. కాదధ్యక్ష, ప్రతిదీ కూడా సత్యదూరాలు మాట్లాడి వాళ్ళ సాక్షి పత్రిక ఎలా ఉందో ఇక్కడ సభ్యులు కూడా అలాగే అటువంటి బెనిఫిషరీస్ ఎవరన్నా ఉంటే గనక కలెక్టరేట్ లో ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకొని మినిస్టర్ గారికి ఇవ్వండి. ప్లీజ్ సార్, ఇంత దారుణంగా ఒక పెద్దల సభలో కూర్చొని అధ్యక్ష, ఒక పెద్దల సభలో కూర్చొని ఇంత సత్యదూరపు మాటలు మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ తాలూకా విజ్ఞతకు వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఏ ఇంటికి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పమంటే బయటకు వస్తుంది ఎన్ని కుటుంబాల నుంచి వచ్చిందో. ఈ రోజుకి మేము ఒక విషయంలో రవీంద్ర గారు ఒకసారి ఆ వరదలు వచ్చే రోజు అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజున వరదలు అధ్యక్ష ఎందువల్ల వచ్చినాయి అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. బుడమేరు మీద మట్టి కొట్టేయటం వల్ల జోలికి వెళ్ళకండి సార్. ఇప్పుడు ఇంకా బెనిఫిట్ ఒకటే కదా,
ఇంకా దాని గురించి మెంబర్ చెప్పేది ఏంటంటే చాలా చాలా మంది బెనిఫిషరీస్ ఉన్నారంటున్నారు. టోటల్ గ్రామ సచివాలయాల వారీగా మొత్తం అందరికి కూడా గతంలో ఎప్పుడు ఏమైనా బెనిఫిట్ ఇచ్చాం అధ్యక్ష, కింద గ్రౌండ్ లెవెల్ అయినా పైన అఫ్షేర్ లో ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా అసలు ఎప్పుడు గతంలో ఎవరే ఇవాళ వాళ్ళకి ఇవ్వడం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ అంత మంచి కార్యక్రమాలు చేస్తారు దాన్ని బెనిఫిషరీస్ ఉంటే గనక కలెక్టరేట్లు ఇవ్వండి, తీసుకోకపోతే కాపీ తీసుకురండి, ఇవ్వండి. సంవత్సరం దాటాక ఇప్పుడు మీరు ఇంకా నుంచి వెళ్ళిపోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. తప్ప సభలో మంత్రి గారు చెప్తున్నారు ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తామంటున్నారు. మీరు లిస్ట్ పెట్టండి. కమిటీలు ఏముండవు, కూర్చో కూర్చో. కమిటీ ₹1,00,00,000 వేద్దామా తమ్ముడు? ₹1,00,00,000 జగన్ ₹1,00,00,000 వేద్దామా కమిటీ? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తారని ₹1,00,00,000 ఉందా? రోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, సమాధానం చెప్పాలి. కూర్చోమని అధ్యక్ష, కూర్చోమనండి. కూర్చోండి. ఎక్కడ రోడ్డు మీద అరిచినట్టు మాట్లాడితే అవ్వదు. కూర్చోండి 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 కూర్చోమ్మా కూర్చోవయ్యా. అరే కూర్చోవయ్యా. ఎల్ఓపి గారు అమ్మ ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్. కూర్చోమ్మా కూర్చోండి. రావులా కూర్చోండి. ఏం చెప్తా ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే. వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అధ్యక్ష నేను మాట్లాడుతాను అధ్యక్ష. వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది, బెనిఫిషియరీ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష. ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు అధ్యక్ష? కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. ఇంకెవరన్నా అధ్యక్ష ఇక్కడున్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చోమ్మా కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంక మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ సార్. ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. ఓకే ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ₹1,00,00,000 ఇచ్చారు. అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1,00,00,000కి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం. అధ్యక్ష ఒక నిమిషం రండి. నా తర్వాత మాట్లాడు చేయిస్తావు కదా. సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే ₹1,00,00,000 ఎందుకు? దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. ఓ ప్రభుత్వం ఉంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే ₹1,00,00,000 అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష.
ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్నేం కాదంటలేదు అధ్యక్ష. కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు. గారు మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయలని మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పడి మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టలేదు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వు తగ్గిపెట్టుకు ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వు తగ్గిపెట్టుకు ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు, వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉన్న బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. సార్ ప్రశ్న అడిగిన సోదరుడు సార్ ఇంతమంది ఉన్నారన్నారు సార్. చిత్తశుద్ధి ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు, నేను ఇచ్చా అన్నాడు. రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు, లేదా ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పగలిగాడు అధ్యక్ష? చెప్పలేడు అధ్యక్ష. ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో అందరికీ అందాలని చెప్పి 10 సార్లు, ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో మన బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి IVRS వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా 100% వచ్చేదాకా మేము చేసాం అధ్యక్ష. వాళ్ళు 2 పేర్లు చెప్పలేకపోయారు అధ్యక్ష. చెప్పలేదు. చర్యలు తీసుకోండి. ఓపెన్ డొమైన్ అధ్యక్ష. మేము చేసిన పేరు కూడా ఓపెన్ డొమైన్ లో ఉంది అధ్యక్ష. మీరు క్లారిటీగా చెప్పారుగా. 1 minute అరుణ్ కూర్చోవా బాబు, కూర్చో సమయం అధ్యక్ష. కూర్చో, నువ్వు కూర్చో అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష. మేము అడిగింది ఏంటి? మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఎంతమందికి ఖర్చు పెట్టారు, ఇంకా ఏమైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అని అన్నారు అధ్యక్ష. మేము అడిగింది అధ్యక్ష 1 minute ఓపెన్ డొమైన్. ఓకే, ఓపెన్ డొమైన్. సారీ, నేను లేదు. ఓపెన్ డొమైన్ అధ్యక్ష. 100 మంది పార్థసారథి గారు మంత్రి గారు కృష్ణా జిల్లా వాసికి ఉన్నారు. 100 మంది, ఒకరు కాదు